హాయ్, దిస్ ఇస్ చైతన్య, యువర్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్. అండ్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్కామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 2 years అవుతుంది అనుకుంటా ఇండియాలో. ఇట్లా చాలామంది మోసపోయారు కూడా ఈ స్కామ్లో. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పోయినాయి ప్రజల డబ్బు. సో ఈ స్కామ్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, ఎట్లా అసలు కాంటాక్ట్ చేస్తారు, ఏ వేలో మీ దగ్గర మనీ గుంజుకుంటారు వీళ్ళు, అది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీరు మోసపోకుండా. సో స్టే టిల్ ద వీడియో, మొత్తం వీడియో చూడండి, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా కమెంట్స్లో డ్రాప్ చేయండి, నేను రివర్ట్ చేస్తాను వాటికి. ఓకే, నేను ఆన్సర్ చేస్తాను. సో ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ స్కామ్ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, నార్మలీ ఒక స్ట్రేంజర్ నార్మల్ ఫోన్ నంబర్తోనే మీకు కాల్ చేస్తాడు. ఓకే, మేబీ సమ్ మోస్ట్లీ నార్త్ సైడ్ నుంచే కాల్ వస్తుంది. వాడు ఏం చెప్తాడంటే, సార్ నేను ఒక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, నేను మీ పేరు చైతన్యనేనా అంటాడు వాడు. అవును, ఓకే, నా పేరు చైతన్య అని చెప్పండి అంటే. సో నెక్స్ట్ ఏం చేస్తాడంటే, సార్ అది మీ పేరు మీద ఒక 2 lakhs ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంది, ఇది మీరు కంటిన్యూ చేస్తారా సార్, లేకపోతే మీరు విత్డ్రా చేసుకుంటారా? 2 lakhs విత్డ్రా చేసుకుంటారా అనేసరికి, మోస్ట్లీ నాకే కాదు ఎవరికైనా కానీ, ఒక మిడిల్ క్లాస్ కానీ బల్చోడైనా కానీ ఎవడైనా కానీ 2 lakhs నీ అకౌంట్లోనే నీకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ మనీ అసలు ఎవరిదో ఎట్లా వచ్చినాయో నీకు అసలు తెలియని కూడా తెలియదు, ఒక ఐడియా కూడా లేదు. స్టిల్ మనకు ఆశ వస్తుంది. 2 lakhs ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్, రైట్? సగం యూరోప్ తిరిగి రావచ్చు. సో 2 lakhs అనేసరికి ఎవరికైనా స్ట్రైక్ అవుతుంది. నాకు కూడా అట్లనే స్ట్రైక్ అయింది. అరే 2 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ నేను అడిగినాను, ఎప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోలే కదా, ఇది ఎట్లా అంటే, వాడు ఏం చేస్తాడంటే ఒక చిన్న కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికే ఒక క్వశ్చన్ అడిగిండు నన్ను. ఏమని అడిగిండంటే, సార్ మీరు ఏమైనా ఒక 5 years బ్యాక్ కానీ 4 years బ్యాక్ కానీ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో ఏమైనా తీసుకున్నారా, ఈఎంఐలో మీరు లోన్లో ఏమైనా తీసుకున్నారని. ఆబ్వియస్లీ ఏ ఫ్యామిలీ అయినా కానీ ఇండియాలో 5 years బ్యాక్ నుంచి చూస్తే ఇన్స్టాల్మెంట్లో ఏదో ఒకటి ఉంటుంది. హౌసింగ్ లోను, వాషింగ్ మిషన్ తీసుకున్నావు, ఫ్రిడ్జ్ తీసుకున్నావు, బైక్ తీసుకున్నావు, సమ్వేర్ సమ్వాట్ మీరు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తీసుకుని ఉంటారు, రైట్? 1 second. సో మీరు ఏదో ఒకటి తీసుకుంటారు 4-5 yearsలో హిస్టరీలో చూసుకుంటే. వాడు అది కామన్గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు అనమాట, సార్ ఇట్లా మీరు ఏమైనా తీసుకున్నారా ఇదని చెప్పేసి. ఆబ్వియస్లీ నేను చెప్పిన ఎస్, నాకు కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ప్లస్ వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఐడిఎఫ్సి నుంచి అంటే. అవును సార్, ఐడిఎఫ్సిలో తీసుకురు కదా అంటే, నేను అన్న హెచ్డిఎఫ్సిలో లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా వచ్చింది, నేను ఐడిఎఫ్సిలో తీసుకుంటా అంటే, లేదు సార్ మీరు ఐడిఎఫ్సిలోనే తీసుకురు లోను, అది ఎప్పుడైతే మీరు ప్రీమియమ్స్ పే చేస్తున్నానో, ప్రీమియమ్స్ పే చేసేటప్పుడు మాది యాడ్ ఆన్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము ఇచ్చేసినాం సార్ మేము. కానీ ఆ టైంలో మీకు కమ్యూనికేట్ చేయలేదేమో, మరి మీ దాంట్లో అయితే ఉన్నాయి సార్, మా సైడ్ నుంచి కూడా మీకు వచ్చిందంటే, సరే నేను 2 lakhs ప్రీమియం కట్టినైతే నాకు గుర్తులేదు, మీరు చెప్పండి 2 lakhs ప్రీమియం ఎట్లంటే. మాకు కూడా తెలియదు సార్, అకౌంట్లో అయితే 2 lakhs ఉన్నాయి సార్, మీకు 2 options ఉన్నాయి, ఇదర్ యూ కెన్ కంటిన్యూ, సెకండ్ థింగ్ ఇస్ యూ కెన్ విత్డ్రా యువర్ మనీ. ఆబ్వియస్లీ ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ మీ. సో వాడు ఫిషింగ్ టాక్టిక్స్ యూజ్ చేస్తుండు ఏజెంట్ గారు. సో ఇక్కడ నేనేం చేసిన అంటే, ఓకే 2 lakhs ఉన్నాయి కరెక్టే, నువ్వు స్కామర్ కానీ ఏంది, నాకు నమ్మకం ఏంది అంటే, వాడు ఏమంటుండో, సార్ మీ పేరు చైతన్య కదా, మీ హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబర్ ఇదే కదా, ప్లస్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇది, మా కేవైసీ డాక్యుమెంట్స్లో ఉన్నాయి సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ కాకపోతే నాకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్ ఈ డీటెయిల్స్ అని అంటాడు. ఆబ్వియస్లీ థింక్ చేస్తాం మనం, ఎస్ ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే మేబీ జెన్యున్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి కొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సరే అని చెప్పేసి నేను ఏం చేసినానంటే, ఓకే నేను విత్డ్రా చేసుకుంటాం మనీ అని చెప్పి క్లియర్గా చెప్పినాం అండి. ఓకే సార్ నేను కూడా విత్డ్రా ఇస్తాను, మాకు కొంచెం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు అది కూడా మేము విత్డ్రా అమౌంట్కి వెళ్ళి మేము కట్ చేసుకుని మీకు ఇస్తామంటే, ఓకే అప్ఫ్రంట్ అయితే ఏం పైసలు అడగలేదు కదా, ఫైన్ బాగానే ఉందని చెప్పేసి నేను విత్డ్రా చేసుకుందామని చెప్పి క్లియర్గా చెప్పిన. సో వాడు ఏం చేస్తానంటే, సార్ నేను డీటెయిల్స్ అన్నీ చూస్తాను, నేను అరేంజ్ చేసి నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను అన్నాడు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రాప్. నాకు చెందని పైసలు, నాకు తెలియని పైసలు నేను ఎక్కడ డిపాజిట్ చేయలేదు, నా దగ్గర అకౌంటబిలిటీ లేదు, నా దగ్గర ఏం ట్రాన్సాక్షన్ లేదు, స్టిల్ అక్కడ ఒక 2 lakhs ఉన్నాయి నా పేరు మీద, అది ఒకడు నాకు విత్డ్రా చేసిస్తానంటే అది ఇట్స్ అ ప్యూర్లీ స్కామ్. అది నాకు అర్థమైంది, కానీ ఐ వాంటెడ్ టు డిగ్ అండర్ ద ప్రాసెస్. అసలు ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తుండు, ఎట్లా గుంజుదామని చూస్తుండని చెప్పేసి.
సో ఇమీడియట్గా నేను ఏం చేసిన అంటే నా దగ్గర 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో మొత్తం నేను జీరో వేసేసి ఆ బ్యాంక్ అకౌంట్ ఒకటే వాడదామని నేను ఫిక్స్ అయినా. ఇక్కడ ఏమైందంటే అగైన్ వాడు ఒక 2 hours తర్వాత కాల్ చేసి, సార్ నేను మొత్తం డీటెయిల్స్ చూసిన, యూఆర్ గుడ్ టు గో, మీరు ఆ, మేము డిపాజిట్ చేసేస్తాము, విత్డ్రా అయిన వెంటనే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి సార్ మనీ అన్నాడు. ఓకే అన్న నేను ఇంకా నేను వెయిట్ చేస్తున్నా, ఏంది వీడు ఇంకా ఫిషింగ్ చేస్తలేడు నన్ను, ఐ మీన్ అది ఉంటుంది కదా ఒకటి, ఒక ట్రిక్, ఆ ట్రిక్ ఇంకా ప్లే చేస్తలేడు ఎంత చూస్తే అప్పుడు మెల్లగా వాడు ఓపెన్ అయ్యాను. సార్ నా మేనేజర్ ఇప్పుడే రిపోర్ట్ పంపించిండు, మీరు ఈ 2 lakhs విత్డ్రా చేసుకోవాలంటే ఇదర్ యూ హ్యావ్ టు పే ద ప్రీమియం ఆఫ్ 2 months. మీరు 2 months ప్రీమియం పే చేసిరు అనుకోండి, ఇది ఇది ఇన్యాక్టివ్ ఉంది మీది, ఎందుకంటే 4-5 years నుంచి మీరు పే చేయలేదు కదా సార్, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది. మీరు 2 months ఈఎంఐ పే చేస్తే నేను దాన్ని యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసినామంటే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. 30 daysలో మీ అకౌంట్లో మీకు మనీ పడిపోతాయి అన్నాడు. ఓకే, ఫస్ట్ థింగ్ వాడు 2 months ఈఎంఐకి నాకు ప్లాన్ చేసిండు ఆల్రెడీ. వాడు సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే, మాకు కొంచెం కమిషన్ పే చేస్తే మేము అవుట్ ఇన్సైడర్ లాగా మేము చేసి ఏదో ఒకటి చేసి మేము వీ విల్ ట్రై టు సెటిల్ ఇట్ సార్, కాకపోతే అది మీకు ఒక 1.5 month టైం పడుతుంది అన్నాడు. ఇదర్ వేస్లో నా దగ్గర మనీ గుంజామని వాడు ఫిక్స్ అయ్యాడు. నేను ఇక్కడ ఏం ఆలోచించిన అంటే, ఓకే కంటిన్యూ అంటుండు, బ్రేక్ చేసుకోవాలంటుండు, వెనకకెళ్ళి తెచ్చేస్తా అంటుండు, ఎందుకు రాంగ్ వే చూస్ చేసుకోవటము, ఇట్స్ స్టిల్ అ స్కామ్, బట్ స్టిల్ ఐ వాంట్ టు గో స్ట్రైట్ అండ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ దే ఆర్ ప్లేయింగ్ విత్. సో నేను చెప్పిన అంటే, నన్ను 2 నెంబర్గా చీజ్ మేరకున్నాయి చెయ్యి, నువ్వు ఫ్రంట్గానే పోదాము, నేను 2 months ఈఎంఐ కూడా పే చేస్తా, నువ్వు నాకు అవి విత్డ్రా చేసి అన్న. సో వాడు ఏం చేసినంటే, ఇప్పుడు వాడిని తెలివి చూడండి ఎట్లుందంటే, వాడు నా దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు, పాన్ కార్డు, నా ఓటర్ ఐడి ప్లస్ అకౌంట్ డీటెయిల్స్తోనే వాడు ఆటోపే సెటప్ చేసుకోనికే ప్లస్ క్యాన్సల్డ్ చెక్, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలన్నాడు. నేనేం చేసిన అంటే, నేను ప్రాసెస్ అడిగిన, అసలు ఎందుకు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటున్నావు అంటే, లేదా సార్ మేము చేయాల్సి వస్తుంది అంటే, స్టిల్ నా అకౌంట్లో 0 ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లూజ్. సో నేను ఏం చేసిన అంటే, నేను డీటెయిల్స్ ఇచ్చిన వీళ్ళందరికీ. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేనేం చూసిన అంటే, వాడు ఆటోపేకి సెటప్ చేస్తుండు. నువ్వు విత్డ్రా చేసుకోవాలంటే అసలు ఆటోపేకి పెట్టాల్సిన అవసరం ఏముంది, ఓకే ప్రీమియం ఉంది, ప్రీమియం ఎంత ఉంటుంది, 2 lakhs ఇన్సూరెన్స్ ఉంది నీ దగ్గర అంటే, 2 lakhs నీ అకౌంట్లో ఉందంటే మేబీ ఇట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 10,500 15,000 ఇయర్లీ ప్రీమియం ఉండాలి. అది 2 premiums అన్నాడు కాబట్టి 30,000 ఉండాలి. వాడు డైరెక్ట్ 1 lakh ఆటోపే పెడుతున్నాడు. సో నాకు అక్కడ నాకు 2 SMSలు వచ్చినాయి, ఆటోపే మీరు చేసి రాయదంటే నేను రిజెక్ట్ కొట్టేసిన. అది నా అకౌంట్లోకి వెళ్ళి నాకు మెసేజ్ వచ్చింది. సో హెచ్డిఎఫ్సి నుంచి ఎప్పుడైతే నాకు SMS వచ్చిందో నేను అది వాటిని క్యాన్సిల్ చేసేసిన. ఈసీఎస్ఐ అన్నీ ఉంటాయి కదా, అది నేను క్యాన్సిల్ చేసిన. సడన్లీ వాడు నా దగ్గరకు వచ్చి, ఏం సార్ మీరు ఇస్తాను కదా క్యాన్సిల్ ఎట్లా చేసారు ఏదంటే, నీకు ఎట్లా తెలిసి నేను క్యాన్సిల్ అయిందంటే, మా సిస్టంలో కనిపిస్తుంది సార్ ఏదంటే, నేను అడిగినా వాడిని, నేను ప్రీమియం కట్టండి, ఎక్కడ ట్రాన్సాక్షన్ ఉందా, డీటెయిల్స్ ఉన్నాయా చెప్పరా భయ్ అంటే, వాడు నేనే సార్ అయ్యదని. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోకి వస్తుంది ఇది. లాస్ట్ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఎట్లా అయిపోతారు అంటే, సీరియస్ అయిపోతారు ఇంకా వాళ్ళు. క్యావా సార్ తీసుకుంటా అన్నారు కదా, మీరు ఆటోపే చేస్తా అన్నారు కదా, ఆటోపే రిటర్న్ ఇస్తలేదు ఏంది, మీరు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీ మీద పోలీస్ కేసు వేస్తాం మేము, అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇంకా వాడు వచ్చిన లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా పోయింది వాడు ఇంకా. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటా అనేది అవుట్ ఆఫ్ ద వరల్డ్ చాలా మంది దగ్గర మన డేటా ఉంటుంది. ఏది మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, మన బ్యాంకింగ్ డీటెయిల్స్, ఇవి చాలా దగ్గర ఉంటాయి. ఆనెస్ట్ చెప్పాలంటే చాలామంది దగ్గర ఉంటాయి. మనం ఎవరైనా మనకి వాట్సాప్లో మెసేజ్ చేసి నువ్వు ఒక రివ్యూ రాస్తా 150 రూపీస్ ఇస్తామంటే చాలామంది మనం రాసిస్తాము, వాళ్ళకి బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము టెలిగ్రామ్లో పోయి. సో అట్లా వీళ్ళ దగ్గర చాలామంది అట్లా మన డేటా కలెక్ట్ చేసి ఉంటారు. అది మార్కెట్లో చాలామందికి అమ్ముతుంది అది. సో మన డేటా ఆల్రెడీ చాలామంది దగ్గర ఉంటుంది కాబట్టి మనకు కాల్ వచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి, అసలు వీడు బ్యాంక్ కూడా ఎంప్లాయీ ఐడి నెంబర్ అడగండి, ఏ బ్రాంచ్ అడగండి, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు అడగండి, ఈ బ్రాంచ్ మేనేజర్కి కనెక్ట్ చేసిన అతను మాట్లాడిపోయని చెప్పండి, లేకపోతే ఒక ఈమెయిల్, ఒక డైరెక్ట్ మీ డొమైన్ నుంచి ఈమెయిల్ వాళ్ళకి పంపించని చెప్పి చూడండి, ఈమెయిల్ కరెక్ట్ ఉందా లేదా, ఈమెయిల్కి లాస్ట్లో డొమైన్ ఉంటుంది, ఆ డొమైన్ వెరిఫై చేయండి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఒక స్కామర్ని ఎత్తుకనికి. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే,
మీ డీటెయిల్స్ చెప్పిన వెంటనే వీడు కరెక్ట్ అని చెప్పి జెన్యున్ అని చెప్పి చేసుకోకండి. గో టు యువర్ బ్యాక్ అండ్ చెక్ యువర్ ట్రాన్సాక్షన్స్. మీరు ఇంతకుముందు డిపాజిట్ ఎవరికైనా చేసిండ్రా, మీ బ్యాంక్ స్టేట్మెంట్లో చెక్ చేసుకోండి మీరు ప్రీమియం కట్టినరా లేదా. అండ్ ఆల్సో ఇంతకుముందు మీరు ఏమైనా తెలియక ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారా అంటే డైరెక్ట్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కట్టండి. ఎందుకంటే మీరు ఫోన్లలో కూర్చొని ఒకేసారి ఆటో పే పెట్టేసుకుని 50,000 రూపీస్ కట్టేసారు అనుకోండి, ఇట్స్ యువర్ హార్డ్ అండ్ మనీ. సో మీరు దాంట్లో స్కామ్లో మీరు ఒక ర్యాట్ లాగా అతకపోకుండా మీరు మంచిగా ఒకసారి బ్రాంచ్కి వెళ్ళండి, వెరిఫై చేసుకోండి, వీళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో లెట్ దెమ్ టాక్ టు దెమ్, ఇది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏమున్నా ప్రాసెస్ విత్ పేపర్ ఆన్ బ్రాంచే చేసుకోండి. ఓకే. అండ్ నేను యాక్చువల్లీ బయట చాలామంది రివ్యూస్ చదువుతున్నా, ఈ స్కామ్లో చాలామంది ఉన్నారు. ఇతను ఒక ఉన్నాడు ప్రదీప్ కుమార్ అంట. సో అతను ఏం చెప్పాడంటే ఏం నోటీస్ చేయకుండా ప్రీమియం పే చేయమన్నాడంట. అండ్ 100% పెనాల్టీస్ మొత్తం నేను వేవ్ ఆఫ్ చేస్తాను నేను మీకు. ఓన్లీ మీరు ఏం చేయాలంటే జస్ట్ 3 lakhs 6 years ప్రీమియం మీరు కట్టేసేయండి. ప్రీమియం పర్ ఇయర్ పర్ ఇయర్ 50,000 రూపీస్, 3 lakhs మీరు ప్రీమియం పే చేస్తే నేను మీకు మెచ్యూరిటీ అమౌంట్ మొత్తము 10,70,000 మొత్తము 2025 జూన్ లోపల నేను మీకు క్రెడిట్ చేపిస్తానంట. 3 lakhsకి పెట్టిండు ఆ టోపీ. ఇంకొకటికి అయితే సిమిలర్ కాల్ వచ్చింది వానికి కూడా, పాలసీ రివైవ్ చేయడానికే 1 lakh కట్టమన్నాడంట. నెక్స్ట్ 45 daysలో విత్డ్రా చేసుకుంటే 7 lakhs మొత్తం మీ మొత్తము అకౌంట్ మొత్తం జీరో చేసి 7 lakhs డిపాజిట్ చేస్తామని చెప్పారంట. పర్సనల్ కేవైసీకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాన్సల్డ్ చెక్ అడిగారంట, ఒక సెల్ఫీ కూడా అడిగారంట వీళ్ళని హెచ్డిఎఫ్సి కాదని bharati-axa.com డొమైన్ నుంచి కాల్ చేసిన అని చెప్పిండంట. కానీ వాడు ఎప్పుడైతే ఈమెయిల్ అడిగిండో, ఈమెయిల్ మేము పంపించలేము, మా దగ్గర యాక్సెస్ లేదు, ఓన్లీ ఫోన్తోనే వస్తుందని చెప్పిండట వాడు. సో అక్కడనే కాల్ కట్ చేసిండు. సో ఇంకా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. సేమ్ ప్రాసెస్, సేమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అని కాల్ చేసిండు. హెచ్డిఎఫ్సి సైట్ ఒకటి తీసుకెళ్ళాడంట, బట్ ఇట్స్ నాట్ ద హెచ్డిఎఫ్సి డొమైన్, ఇట్స్ అ డిఫరెంట్ డొమైన్. హెచ్డిఎఫ్సి అని దాంతో ఏదో వేరేది పెట్టి వాడు తీసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్.com అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్.co.in ఇట్లాంటి డొమైన్స్ దొరుకుతాయి. సో దాంట్లోకి వెళ్ళి చేస్తారు. ఏముంది, ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకొని పెద్ద టాస్క్ ఏం కాదు. ఒక 10,000 ఇస్తే బీహార్ అటు సైడ్ పోతే 10,000 ఫ్రీలాన్సర్ అని మాట్లాడితే వాడు మొత్తం వెబ్సైట్ ఇచ్చేస్తాడు 10,000కి. డొమైన్ 1,000 రూపాయలు ఉంటుంది, హోస్టింగ్ ఒక 2,000 ఉంటుంది, ఎస్ఎస్ఎల్ ఒక 1,000 రూపీస్ ఉంటుంది. 15,000 పెట్టామంటే ఒక బ్యాంకు పెట్టేయచ్చు. అయితే ఇక్కడ ఇది చూడండి, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. మీ ఫాదర్ పేరు మీద ఉందని చెప్పిండంట, వాళ్ళ ఫాదర్ కూడా ఐడియా లేదంట. 30,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారంట వీళ్ళు వియా గూగుల్ పే. పేమెంట్ లింక్ 2 times ఫెయిల్ అయిందంట. సో నాకు గూగుల్ పే చేసేసేయండి, నేను చూసుకుంటాను అంట. 30,000 రూపీస్ పే చేసిన తర్వాత నో కాల్, నో రెస్పాన్స్, ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. సో ఇట్లా ఉన్నాయి బయట. అందరూ కొత్త ఎట్లా స్కామ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. నా దగ్గర ఇంకా స్కామ్కి రిలేటెడ్ ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి మంచివి. అంటే కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా లూట్ చేస్తారు, hundreds, thousands, lakhs ఆఫ్ రూపీస్ జస్ట్ లైక్ దట్. కొంచెం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని ఎట్లా తీసేసుకుంటారు మనీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్. అండ్ మీకు దీంట్లో కొంచెం ఏమైనా వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్, మై కంపెనీ నేమ్ ఇస్ SamThrive. అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్టఫ్ కూడా నేను షూట్ చేసి నేను వేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నాట్ గ్రేట్ ఎట్ యాక్టింగ్ ఆర్ ఐఎమ్ నాట్ గ్రేట్ ఎట్ script writing or something. I'm just delivering what I can do. So thank you, goodbye.